స్వామి నేత్రాలు, స్వామి వారి నోరు, సైనంతా సింహంతో ఉంటారు. మొండెల నుంచి వీరి శరీరం మానవ శరీరం. ఇక్కడ స్వామి నరుడు, సింహం, మానవ శరీర లక్షణాలు ఉంటాయి. మన దేహానికి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం వస్తుందో స్వామి దేహానికి కూడా అలాగే నాభిస్థానంలో రక్తం కాస్తుంది. కార్యరక్తానికి అడ్డంగా మనం ఫస్ట్ ఎయిడ్ గా పసుపు పెట్టుకున్నట్టుగా ఆయనకి చందన లేపనాన్ని పెడతారు. అదే పుత్ర కామేష్టి వ్రతం అంటే సంతానానికి పాణిగ్రహణ దోషం అంటే సంబంధాలు వచ్చి వెళ్లి వివాహం కుదరకపోతే వాటికి శని ఆదివారాలు నాభి తీర్థంగా ఇస్తారు అక్కడ పెట్టిన చందనాన్ని. ఇది శని ఆదివారాల్లో 10 పూట రావాల్సి ఉంటుంది. దీనికి 3,600 దాకా టికెట్, చందనం, పూజ అది ఉంటుంది. ఇది తీసుకుంటే వాళ్ళకి టిఫిన్లు భోజనాలు చేసి రాకూడదు. ఆ పూటకు వాళ్ళు కట్టె పొందాలి తిని ఉండాలి. ఇకపోతే ఇక్కడ స్వామి దేహం మానవ దేహం కదా, అందుకనే మనకు గాలి లేకపోతే చిరు చెమట ఎలా ఉంటుందో ఆ దేహానికి కూడా అలాగే ఉంటుంది. ఆ చిరు చెమటంతా శరీరం నుంచి పాదాలకుండా చింతామణి దాకా చేరుతుంది. అదే శ్రీవారి పాద తీర్థము అంటారు. స్వామి ఎంత శక్తి ఆ తీర్థం కూడా అంతే బాబు. ఆ తీర్థం అనేక రకాల చెత్త వేళ్లలోంచి రాళ్ల సందుల్లోంచి పారటం వల్ల ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయి. మనం ఒక గిన్నెలో తులసి లవంగాల వేసిన నీళ్లు తెల్లారి దాకా ఎంత ఘాటుగా ఉంటాయో స్వామి వారి పాద తీర్థం కూడా అంతే ఘాటుగా ఉంటాయి. ఇకపోతే స్వామి మీరు చూస్తున్న గుట్ట మీద చూసారా, ఇలా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ గుట్ట మధ్యలో స్వామి ఉంటారు. ఈ గుట్టనంతా హేమాచలము అంటారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకసారి స్వామి నమస్కారం చేసుకోండి. స్వామివారి తిరునామాలు, స్వామి నేత్రాలు, స్వామివారి నోరు, సింహం తల, మానవ దేహం. స్వామివారికి గుహను తెలుస్తుంటే దెబ్బతగిన ప్రాంతం. అక్కడే చందన లేపనాన్ని, ఆయుర్వేదిక్ పొడిని అక్కడ పెడతారు. అదే తీర్థంగా ఇస్తారు. మీకు కనబడేవి మోకాళ్ళే, పాదాలు చాలా లోపడిగా ఉంటాయి. స్వామి చక్రం, గదాపట్నం, చతుర్భుజుడుగా ఉంటారు. మీకు భీముడు బాహుబలి మాదిరిగా దిట్టంగా కనపడతాడు అక్కడి నుంచి చూస్తే. దాన్ని వేరు పెడితే దానికి లోపడి అంత సున్నితంగా ఉంటారు.